హలో ఎవ్రీవన్. ఇక్కడ నేనేం చేసేస్తున్నానని చూస్తున్నారా? నేనైతే ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి. చూడండి, ఫస్ట్ కొంచెం నేనైతే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. అది చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ చక్కగా నానాలి. అలాగే ఒక బౌల్‌లో చికెన్, పసుపు, కారం అండ్ ధనియా పౌడర్, జీరా పౌడర్, కొంచెం లెమన్ జ్యూస్, ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొంచెం కర్డ్ వేశాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేశాను. పుదీనా, కొత్తిమీర వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి. పీసెస్‌కి చక్కగా పట్టుకునేలా మిక్స్ చేయాలి. కలిపినాక నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది వేశాను. ఎందుకంటే పీసెస్‌కి పట్టాలి కాబట్టి నేను వేసే పౌడర్స్ అన్నీ కూడాను. చూడండి, నేను చక్కగా స్ప్రెడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ కడాయిలో చేస్తున్నాను. కడాయి పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్, ఒక 2 టేబుల్స్ ఆఫ్ ఘీ వేశాను. పక్కన మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ దీంట్లో వేసి కొంచెం కుక్ చేయాలి. ఇక్కడ రైస్ అనేది నేను పక్కన సోక్ చేసి పెట్టుకున్నాను కదా! రైస్ అనేది కుక్ చేయడానికి నేను హాట్ వాటర్ తీసుకున్న, దాంట్లో స్పైసెస్ అలాగే కస్తూరి మెంతి వేసి బాయిల్ చేశాను. ఆ వాటర్ కూడాను కొంచెం దీంట్లో చికెన్లో వేశాను కొంచెం కుక్ అవ్వడానికి. రైస్ ఒక 70% వరకు కుక్ అయినాక మనం పక్కనే కుక్ చేస్తున్న చికెన్లో లేయర్స్గా ఈ 70% ఆఫ్ రైస్ నేను బాయిల్ చేశాను కదా, అది స్ప్రెడ్ చేయాలి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కూడాను వేసి ఈ చికెన్ పైన చక్కగా స్ప్రెడ్ అనేది చేసుకోవాలి. నాకైతే నేను 3 లేయర్స్ వరకు ఇక్కడ రైస్ అనేది నేను తీసుకున్న రైస్‌కి చక్కగా స్ప్రెడ్ చేశాను. ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే లాస్ట్‌లో ఫ్రైడ్ ఆనియన్స్ ఎలాగో వేశాను. కొత్తిమీర అండ్ పుదీనా వేసి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ అనేది నేను రైస్ పైన వేశాను. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ అనేది తీసుకున్నాను. కొంచెం కలర్ వాటర్ అని తీసుకున్నాను. అలాగే ప్రెషర్ అంటే ఆవిరి అనేది బయటికి పోకుండా నేను ఇక్కడ పిండి అనేది చక్కగా పెట్టి 20 మినిట్స్ కుక్ చేసాక ఓపెన్ చేశాక ఇలా చూడండి ఎంత చక్కగా వచ్చిందో.